అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మనము ఏ కార్యమును తలపెట్టినా దాని యందు మనకు పూర్తి అవగాహన ఉంటే ఆ కార్యాన్ని జయప్రదముగా ముగించగలుగుతాం. చాలామందికి వారేం చేస్తున్నారో వారికే తెలియదు. పౌలు భక్తుడు ఏథెన్సులో సంచరించుచు వారి దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము అతనికి కనబడింది. దానిమీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. అంటే వారు దేనియందు భక్తి కలిగి ఉన్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో వారికే తెలియదు. అది ఎలా ఫలవంతమవుతుంది? ఆ కనబడని దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు. ఈయన మానవుల కొరకు తన ప్రాణమును ఎలా పెట్టారో, ఎలా రక్షించారో, ఎలా చనిపోయి తిరిగి లేచారో గ్రహించినప్పుడే ఆయనను తెలుసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇదే నిజమైన ఆరాధన. ఇటువంటి ఆరాధనే దేవుడు మన నుండి కోరుకుంటున్నారు. మనమందరం దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మిమ్ములను వ్యక్తిగతంగా తెలుసుకొని ఆరాధించినట్లుగాను, తెలియని వారికి మీ గురించి తెలియజేసి వారిని మీ వద్దకు నడిపించినట్లుగాను అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.